హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి ఏంటంటే నీటిపారుదల శాఖలో ఏంటంటే కొన్ని ఉద్యోగాలు అయితే చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారండి. చాలా మంచి నోటిఫికేషను అండ్ మంచి శాలరీ కూడా ఇస్తున్నారు. మనకి సెప్టెంబర్ 15 లోపు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, ఇండియాలో ఉండే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్ అండి. ఇది మిస్ అయితే మాత్రం మీ ఆపర్చునిటీ అనేది కోల్పోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాబట్టి వెంటనే అప్లై అనేది చేసుకోండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మంచి మంచి జాబ్ అప్డేట్స్, ఇంటర్వ్యూ డేట్స్, అలాగే జాబ్ మేళస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం, కాబట్టి మీకు యూజ్ అవుతాయి. సో ఖచ్చితంగా అందులో అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, ఇన్లాండ్ వాటర్ వేవ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఫర్ అని ఇచ్చారు. సో ఇండియాలో ఉండే ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. ఫాలోయింగ్ వేకెన్సీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు వీళ్ళు. సో నోయిడా రీజనల్ ఆఫీస్ నుంచి అయితే సబ్ ఆఫీసర్ యాజ్ పర్ డీటెయిల్స్ గివెన్ బిలో అని ఇచ్చారు. సో అది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాలో ఉండే ఎవరైనా సరే అప్లై చేసుకోండి మీరు అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇచ్చారు. ఇంపార్టెంట్ నోటీస్లో ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్. అప్లికేషన్స్ రిసీవ్డ్ త్రూ ఎనీ అదర్ మోడ్ షాల్ స్టాండ్ ఆటోమేటికల్లీ రిజెక్టెడ్ అనేది ఇచ్చారు. ఇది అయితే ఈ అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయండి. ఇంకా మీరు అదర్గా అందులో అయితే మీరు సబ్మిట్ చేసినా మేము రిజెక్ట్ చేసేస్తాం, ఆటోమేటిక్గా రిజెక్ట్ అనేది అయిపోతుందని అయితే వీళ్ళు ఇంపార్టెంట్ నోటీస్గా మెన్షన్ అయితే చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ది ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇచ్చారు. సో ఓపెనింగ్ డేట్ ఎప్పుడు 16/8/2024 అనేది ఇచ్చారు. అలాగే క్లోజింగ్ డేట్ అప్లికేషన్ ఎప్పుడు సెప్టెంబర్ 15 వరకు అయితే ఉంది. సో మనకి చాలా డేట్ ఉంది, కాబట్టి ఈ డేట్లోకి ఎప్పుడైనా సరే మీరు అనేది అప్లై అనేది చేసుకోండి. అది. అండ్ ఇక్కడ వేకెన్సీ లిస్టు, ఏజ్, శాలరీసు, పోస్ట్ నేము ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇది నేమ్ ఆఫ్ ద పోస్టు, పే లెవెల్ ఆఫ్ ద పోస్టు, మ్యాక్సిమం లిమిట్, ఏజ్ లిమిట్, టోటల్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇది కేటగిరీ క్యాస్ట్ వైజ్గా అయితే మెన్షన్ చేశారు. సో అది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చేసరికి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చారు కదా. సో పే స్కేల్ లెవెల్ అంతా 56,000 నుంచి అయితే స్టార్టింగ్ అయితే వీళ్ళకైతే శాలరీ అనేది ఉంటుంది. అలాగే 1,70,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. అలాగే 35 ఏజ్ లాస్ట్ ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళైతే మీరైతే అప్లై చేసుకోండి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ అని ఇచ్చారు. సో వీళ్ళకి 35 ఇయర్స్ అని ఇచ్చారు. సో అది. వీళ్ళకి కూడా ఏజ్ సేమే, 1 వేకెన్సీస్ అయితే ఉంది. అయితే వీళ్ళకి కూడా సేమ్ 56,000 నుంచి 1,75,000 వరకు అయితే 77,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో అది. అండ్ లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్ అనేది ఇచ్చారు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కూడా సేమ్ 35,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,12,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. అలాగే 30 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జూనియర్ అకౌంట్ ఆఫీసర్కి సేమ్ శాలరీ 35,400 నుంచి 1,12,400 వరకు అయితే శాలరీ ఉంటుంది. 30 ఇయర్స్ అయితే మెన్షన్ అయితే చేశారు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 5 వేకెన్సీస్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ర్యాడ్ కంట్రోల్ ఆపరేటర్ అని ఇచ్చారు. దీనికి కూడా 30 ఇయర్స్ ఏజ్, అలాగే 35,400 నుంచి 1,12,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ 5 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ స్టోర్ కీపర్స్ వచ్చేసరికి 25 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చుంటారు, చూపిస్తాను చూడండి. అండ్ దీనికి స్టోర్ కీపర్స్ వాళ్ళకి 25,500 నుంచి 81,000 వరకు అయితే ఉంటుంది శాలరీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మాస్టర్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి
వీళ్ళకి 35 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి. 3 వేకెన్సీస్ అయితే ఉంది. అలాగే వీళ్ళు కూడా 25,000 నుంచి 81,000 వరకు అయితే ఉంటుంది శాలరీ. అలాగే స్టాఫ్ కార్ డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళకి 19,000 నుంచి 63,000 వరకు అయితే ఉంటుంది. 30 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి. అండ్ 3 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. సో అది. అండ్ నెక్స్ట్ మాస్టర్ థర్డ్ క్లాస్ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది. సో వీళ్ళకి 30 ఇయర్స్ అయితే ఉంటుంది. 1 వేకెన్సీ అయితే ఉంది అది. అండ్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తాడు కాబట్టి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ అని ఇచ్చారు. వీళ్ళకి 30 ఇయర్స్ ఏజ్ అనేది ఇచ్చి 35,400 నుంచి 1,12,000 వరకు శాలరీని ఇచ్చారు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మే సబ్మిట్ అప్లికేషన్స్ ఆన్లైన్ యూజింగ్ లింక్ అనేది ఇచ్చారు. విచ్ షాల్ బీ అవైలబుల్ ఇన్ ద వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఆల్రెడీ డేట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. 16th 11/2024 నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఎప్పుడంటే మనకి 15th 9/2024 వరకు అయితే ఇంకా డేట్ ఉంది. కాబట్టి ఈలోపు ఎవరైనా మీరు అప్లై చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై చేసుకోండి అని అయితే వీళ్ళైతే ఈ డేటు మెన్షన్ చేశారు. వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోండి. సో అది. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. బట్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రిక్రూట్మెంట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇంకా ఇస్తారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎంటీఎస్ వాళ్ళకి కొంచెం 11 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దీనికి అప్లై చేసుకుంటే కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే జూనియర్ అకౌంట్ ఆఫీసరు అండ్ ర్యాగింగ్ కంట్రోల్ కూడా అవి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి వీటికి ఎక్కువగా పోస్టులు ఉండే వాటికి మీరు అప్లై అనేది చేసుకుంటే కొంచెం బాగుంటుంది. జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.